హలో, వెల్కమ్ టు ఫాస్ట్ ట్రాక్. చెప్పండి సార్. కారు కావాలి. మీ మొబైల్ నెంబర్ చెప్పండి సార్. 9245125251. మీ పికప్ లొకేషన్ సార్. వరదరాజుపేట పికప్, రాజమండ్రి డ్రాప్. ఓకే సార్. ఏ క్యాబ్ కావాలి? ఎంతమంది ట్రావెల్ చేస్తారు? 4. ఓకే సార్, మీ క్యాబ్ అలాట్ అయింది. ఓటీపీ నెంబర్, డ్రైవర్ నెంబర్ మీ మొబైల్ కి SMS వస్తుంది. ఫాస్ట్ ట్రాక్ ఉపయోగించుకున్నందుకు ధన్యవాదాలు. హలో సార్, నేను కాల్ టాక్సీ డ్రైవర్ని మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఎక్కడ పికప్ చేసుకోవాలి? వరదరాజుపేట ఆర్కాడ్ రోడ్ చర్చి పక్కన. ఓకే సార్, నేను వచ్చి పికప్ చేసుకుంటాను. సార్, ఆఫీస్లో రాజమండ్రి అని చెప్పారు. హాల్టా డ్రాపా సార్? ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాం, త్వరగా వచ్చేద్దాం. ఓకే, అలాగే సార్. సార్, ఒక్క నిమిషం, ఫోన్ వచ్చింది, మాట్లాడు. హలో, చెప్పవే, ఏంటి విషయం? ఏమండి, మన పెళ్లి రోజని బయటికి తీసుకెళ్తా అన్నారు. గుర్తుందే. ఇంకా రాలేదే, మర్చిపోయారా? లేదే, వచ్చేస్తాను. ఈ రోజన్నా తొందరగా రండి. సడన్గా పికప్ వచ్చింది, రాజమండ్రి వరకు వెళ్ళి తొందరగా వచ్చేస్తాను. సరే సరే, త్వరగా రండి. వస్తా. సారీ సార్, మా ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. పర్లేదు. ఈరోజు మా పెళ్లి రోజు, ఇంటికి తొందరగా వస్తానని చెప్పాను. అందుకే ఎప్పుడు వస్తారని అడుగుతుంది. ఎంత తొందరగా పంపించాలో అంత తొందరగా పంపించేస్తాం. సారీ సార్, డ్రైవింగ్లో ఫోన్ మాట్లాడకూడదు, తప్పుగా అనుకోకండి. డ్రైవర్ అన్నా, సార్, కొంచెం పక్క కాపండి, ఇసి కొట్టి వెళ్దాం. సరే సార్. హలో, చెప్పవే. ఇప్పుడు ఎక్కడున్నారు? నేను రెడీ అయి ఉన్నాను, మీకోసం ఎదురు చూస్తున్నాను. అలాగేనే త్వరగా రండి. వచ్చేస్తాను, ఇంకో గంటలో వచ్చేస్తాను. అలాగేనే. సరేనా? వచ్చేటప్పుడు మీ కూతురికి ఏదైనా తీసుకొని రండి, ఖాళీ చేతులతో రాకండి. అలాగే తీసుకొస్తానే. సార్, వెళ్దామా సార్? దింపరా. రేయ్, పదండ్రా. నమస్కారం. ముఖ్యాంశాలు. నిన్న రాత్రి రాజమండ్రి నేషనల్ హైవేలో ప్రయాణికులాగా కారులో వెళ్లిన దుండగులు అతి కిరాతకంగా కాల్ టాక్సీ డ్రైవర్ని నరికి చంపి టాక్సీని దొంగిలించుకొని వెళ్ళిపోయారు.
ఈ సంఘటన మొత్తం తెలుగు ప్రజలందరినీ ఉలిక్కి పడేలా చేసింది. ఏంట్రా సరోనా ఆ? కారు టాక్సీ డ్రైవర్ని చంపేసి కార్ని ఎవరో దొంగిలించుకొని తీసుకెళ్తున్నారంట. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు నాన్నా. సరే అమ్మా. ఏమే ఉదయాన్నే డ్యూటీ బాయ్ని ఎందుకే భయపెడుతున్నావు? ఎక్కడో ఏదో ఒకటో జరిగితే నువ్వెందుకే భయపడుతున్నావు? ఏమండి, మన కొడుకు కూడా కారు టాక్సీ డ్రైవరే కదా, అందుకేనండి ఇదంతా చూస్తుంటే నాకు చాలా భయంగా ఉందండి. ఇలాగేరా నేను పనికి వెళ్ళేటప్పుడు ఏవేవో యాక్సిడెంట్ జరుగుతాయని నన్ను భయపెట్టేది. ఇప్పుడు నీతో చెప్తుంది. నువ్వు ముందు టిఫిన్ చేసి బయలుదేరు. రేయ్, మీ నాన్న ఎప్పుడు ఇంతేరా. నువ్వన్నా నువ్వు వెళ్ళి దయచేసి టిఫిన్ నా మాట తీసుకురామ్మా. విను. ఉమ్. కూర్చో, నేను వెళ్ళి టిఫిన్ తీసుకుని వస్తా. ఇదిగోండి కాఫీ. పెట్టి వెళ్ళు. సరోనా, ఉమ్, చెప్పిందంతా గుర్తుంది కదా. ఉమ్, ఉమ్, నువ్వు కాస్త చూసి జాగ్రత్తగా వెళ్ళిరా. ఉమ్. సరే అమ్మా, వెళ్ళొస్తానన్నా. జాగ్రత్తగా చూసి వెళ్ళు. హలో. చెప్పు బాబు. అన్నా, ఉదయం టీవీలో న్యూస్ చూసారా? చూశాను బాబు. కార్ టాక్సీ డ్రైవర్ని చంపేసి కార్ని దొంగలించుకొని వెళ్లారు. రాను రాను కార్ టాక్సీ డ్రైవర్లకి భద్రత లేకుండా పోతుంది. అసలు ఈ పోలీసులు ఏం చేస్తున్నారో ఏంటో ఏం అర్థం కాకుండా పోతుంది. ఉదయం నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు సర్వనా. అందరూ కార్ టాక్సీ డ్రైవర్లకు కూడా నేను జాగ్రత్తగా ఉండమని చెప్తాను, సరేనా? ఈ విషయం చెప్దామని మీకు కాల్ చేశానన్నా. సరే, జాగ్రత్తగా వెళ్ళు. సరేనా, ఎక్కడున్నావు? నానా, నేను ఒక కస్టమర్ని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాను. చూనాయనా, నువ్వు కాస్త చూసి జాగ్రత్తగా వెళ్ళరా. నాన్నకి మనసు తప్పడం లేదురా, అందుకే ఫోన్ చేశాను. సరే, పెట్టేస్తాను. జాగ్రత్తగా వెళ్ళు నాయనా. నేను డాక్టర్ మారన్ మాట్లాడుతున్నాను. రెండో వార్డులో ఉండే పేషెంట్ రవికి ఆపరేషన్కి ఏర్పాట్లు చేయండి. నేను షార్ప్గా 10:30కి వస్తాను. ఓకే. హాయ్ డాడ్. హాయ్. నేను కోర్టుకు వెళ్ళొస్తా. ఓకే అమ్మా. బాయ్ డాడ్. బాయ్. సీ యూ. సీ యూ. ఏ ఇదిగో ఈ బూస్ట్ తాగేసి వెళ్ళు. నాకు వద్దమ్మా, మీ ఆయనకే ఇవ్వు. నువ్వు తాగి వెళ్ళవే, నేను ఆయనకి ఇస్తానులే. నాకు టైం లేదమ్మా, కోర్టులో ఇంపార్టెంట్ కేసు ఒకటి ఉంది. ఏం కేసురా? అదే నాన్న, మీటూ కేస్. ఒక ఆంటీ 10 సంవత్సరాల క్రితం ఒకటి చేయి పట్టుకున్నట్టు కేసు పెట్టింది డాడీ. కానీ ఆ ఆంటీనే ఒక పెద్ద కేసు. ఈ అబ్బాయిలంతా పాపం నాన్న. ఇదే విధంగా 10 సంవత్సరాల ముందు ఈ అమ్మాయి నన్ను లాడ్జ్కు రమ్మని చేపట్టుకుందని కేసు పెట్టుంటే ఏ ఫ్యామిలీ మటుకు ఏం బాగుంటుంది చెప్పండి నాన్న. నువ్వు చెప్పేది కూడా ఆలోచించాల్సిన విషయమేనమ్మా. ఈ మగవాళ్ళ మీద అసలు జాలి చూపించకు. అదేదో మీటూ గీటూ అన్నావుగా, వెళ్ళి అది చూసుకో. నువ్వేంటి నన్ను చూపించి మాట్లాడుతున్నావు? నేను ఒక గుడ్ డాక్టర్ని. మీరు మీకే సర్టిఫికేట్ ఇచ్చుకోకండి. మీరు గుడ్ డాక్టరో లేక బ్యాడ్ డాక్టరో మీతో పనిచేసే నర్సులు అడితేనే కదా తెలుస్తుంది. నాకు తెలిసి మన ఇంట్లో కూడా ఒక మీటూ కేసు వస్తుంది అనుకుంటాను. తను ఇలాగే లూజులాగా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుంది. టైం అయింది, వెళ్ళమ్మా. నాన్న, మీరేం దిగులు పడకండి. మీ మీద కేసు వస్తే నేను చూసుకుంటాను. సరే, నేను వెళ్తున్నా. అందుకే కదమ్మా నేను లాయన్ చేశాను. ఏయ్, నువ్వు వెళ్ళవే. సరేనన్నా, బాయ్. బాయ్ మా. బాయ్ మా. ఏమండి, రండి టిఫిన్ చేద్దాం. నువ్వు వెళ్ళి వస్తాను.